34 మిత్ర దేశాలు, 16 ప్రపంచ స్థాయి కంపెనీలు, అంతకు మించిన లక్ష్యాలు. గాంధీనగర్లో అట్టహాసంగా జరుగుతున్న వైబ్రెంట్ గుజరాత్ 2024 సమ్మిట్ గురించి 3 ముక్కల్లో చెప్పాలి అంటే ఇంతే. కానీ ఇదే సమ్మిట్లో ఓ అంశం ప్రపంచాన్ని ఆకర్షించింది. అది మరేదో కాదు, యుఏఈ అధ్యక్షుడి ప్రసంగం. గెస్ట్గా వచ్చిన లీడర్ ప్రసంగం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ అల్ నహ్యాన్ ప్రసంగం మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకమే. ఎందుకంటే ఆయన పబ్లిక్ ఫోరంలలో మాట్లాడరు, కానీ వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో మాత్రం ప్రసంగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, తన ప్రసంగం ద్వారా మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఈ పరిణామం కాస్త హాట్ టాపిక్ అవుతోంది. భారత్ యుఏఈ మధ్య బలపడుతున్న సంబంధాలకు ఇదే సాక్ష్యం అనే చర్చ జరుగుతోంది. ఇంతకు ప్రపంచ స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యుఏఈ అధ్యక్షుడినే ఎందుకు ఆహ్వానించారు? అల్ నహ్యాన్కు రెడ్ కార్పెట్తో స్వాగతించి భారత్ ప్రపంచానికిచ్చిన సందేశం ఏంటి? ఇండియా యుఏఈ మధ్య బంధం బలపడుతోందా? అల్ నహ్యాన్కు భారత్ మరువలేని ఆతిథ్యం అందుకేనా? ఇండియాతో దోస్తీ యుఏఈకి ఎందుకంత కీలకం? వైబ్రెంట్ గుజరాత్ సమిట్ 2024 గాంధీనగర్లో అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 34 మిత్ర దేశాల ప్రతినిధులు, 16 అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమానికి 1,00,000 మంది హాజరవుతారని అంచనా. గుజరాత్ తో పాటు దేశంలో పెట్టుబడులను ఆహ్వానించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. అయితే ఈ కార్యక్రమంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మరో అంశం కూడా ఉంది. అదే యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జావేద్ అల్ నహ్యాన్ ప్రసంగం. سيدي، نحن سعداء جدا بالمشاركة مع أصدقائنا في الهند والعالم في هذه القمة لنبعث جميعا ما يسعد شعوبنا ويطور دولنا. كما أشكر المشاركين والمنظمين لهذه القمة، وأتمنى للجميع النجاح والتوفيق والخروج بنتائج تخدم التعاون والتنمية والازدهار للجميع. شكرا. నిజానికి యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జావేద్ అల్ నహ్యాన్ పబ్లిక్ ఫోరంలలో ప్రసంగించారు. యుఏఈలో ఆయన అధ్యక్షతన జరిగిన COP28 సదస్సులో కూడా నహ్యాన్ మాట్లాడలేదు. కానీ గుజరాత్ సమిట్ లో మాత్రం ఆరంభ ప్రసంగం చేసి మోడీపై తన అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ స్నేహితుల్ని సమిట్ లో కలవడంపై సంతోషం వ్యక్తం చేసిన యుఏఈ అధ్యక్షుడు వైబ్రెంట్ గుజరాత్ సమిట్ 2024 కు తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సమిట్ ఆర్థిక వృద్ధి, పెట్టుబడుల్లో నైపుణ్యం మార్పిడికి అంతర్జాతీయ వేదికగా మారిందని, అందుకు కారణం మోడీనే అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రసంగం ముగిసిన తర్వాత మోడీ సైతం యుఏఈ అధ్యక్షుడిని తన సోదరుడిగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు యుఏఈ అధ్యక్షుడు, ప్రధాని మోడీ మధ్య కీలక చర్చలు జరిగాయి. పలు కీలక ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు కూడా చేశారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఈ సందర్భంగా మోడీ ప్రకటించారు. వాస్తవానికి భారత్ లో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత యుఏఈతో సంబంధాలు పెరిగాయి. 2014 తర్వాత మోడీ 5 సార్లు పర్యటించారు. 2022లో మోడీ యుఏఈ చేరుకున్నప్పుడు అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ప్రోటోకాల్ కాకుండా మోడీని స్వాగతించడానికి అబుదాబి విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా మోడీకి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ జాయద్ ను ప్రదానం చేసింది. ఇప్పుడు గుజరాత్ కు వచ్చిన అల్ నహ్యాన్ కు కూడా ప్రధాని అదే స్థాయిలో రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. అంతేకాకుండా అహ్మదాబాద్ లో రోడ్ షో సైతం నిర్వహించారు. అంతేకాకుండా అల్ నహ్యాన్ తన సోదరుడిగా పేర్కొని యుఏఈకి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. యుఏఈ భారత్ సంబంధాల విషయానికొస్తే ఇరు దేశాల మధ్య ఎనర్జీ, ఎకానమీ, ప్రవాస భారతీయులు వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో యుఏఈ భారత్ కి 3వ అతి పెద్ద ముడి చమురు సరఫరాదారు. భారత చమురు దిగుమతుల్లో యుఏఈ వాటా 10% వరకు ఉండేది. అయితే 2030 నాటికి యుఏఈ నుంచి చమురు వ్యాపారాన్ని 8 లక్షల కోట్లకు పెంచాలని భారత్ నిర్ణయించింది. 2022లో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం భారత్ యుఏఈ మధ్య పెరుగుతున్న సంబంధాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. 2027 నాటికి భారత్ తన ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ పెంచాలనుకుంటోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 2030 నాటికి ఎగుమతులను $1 ట్రిలియన్ పెంచాలనుకుంటోంది. సిఇపిఏ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మరోవైపు యుఏఈతో
యుఏఈతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 1970లలో కేవలం 1400 కోట్లు మాత్రమే ఇప్పుడు 7 లక్షల కోట్లకు పెరిగింది. 2021-22లో అమెరికా, చైనా తర్వాత యుఏఈ భారత్ కి మూడవ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అయింది. అమెరికా తర్వాత యుఏఈకి భారత్ అత్యధికంగా ఎగుమతులు చేస్తోంది. ఒక్క ఏడాదిలోనే యుఏఈతో భారత వాణిజ్యం 19% పెరిగింది. ఇదే సమయంలో యుఏఈ భారత్ లో 4వ అతి పెద్ద పెట్టుబడిదారుగా అవతరించింది. ప్రస్తుతం భారత్ లో దాని పెట్టుబడి 24,000 కోట్లు దాటింది. 2020-21లో భారతదేశంలో దాని పెట్టుబడి 8,000 కోట్లు మాత్రమే. ఆ సమయంలో అది భారత్ లో ప్రపంచంలోని 7వ అతి పెద్ద పెట్టుబడిదారు. అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే 3 స్థానాలు ఎగబాకింది. తాజా గుజరాత్ సమిట్ లోనూ యుఏఈ మన దేశంతో కీలక ఒప్పందాలు చేసుకుంది. వచ్చే 3 ఏళ్లలో $3 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు డిపి వరల్డ్ ప్లాన్ చేస్తుందని ఆ సంస్థ చైర్మన్ ప్రకటించారు. నిజానికి సౌదీ అరేబియా మాదిరిగానే యుఏఈ కూడా తన ఆర్థిక వ్యవస్థను విస్తరించాలని కోరుకుంటోంది. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని యుఏఈ భావిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కొత్త పెట్టుబడి గమ్యస్థానాల కోసం వెతుకుతోంది. 2031 నాటికి దాని తయారీ రంగాన్ని రెట్టింపు చేయాలని అది భావిస్తోంది. ప్రస్తుతం యుఏఈ దృష్టి ఫుడ్ బిజినెస్, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై పడింది. ఈ వ్యాపారాలకు భారత్ ను నమ్మకమైన భాగస్వామిగా చూస్తోంది యుఏఈ. భారత్ యుఏఈ దోస్తీకి ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా కారణమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు ఆహార భద్రత విషయంలో తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. అరబ్ ప్రపంచానికి 60% ఆహారం రష్యా, ఉక్రెయిన్ నుంచి వస్తుంది. అందువల్ల ఈ యుద్ధం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను కదిలించింది. ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండటంతో యుఏఈ అప్రమత్తమైంది. ఆహార మిగులు దేశంగా ఉన్న భారత్ పై దృష్టి సారించిందని చెబుతున్నారు. రక్షణ, తీవ్రవాదం వంటి అంశాల్లోనూ ఇండియాకు మద్దతుగా నిలుస్తోంది. యుఏఈ భారత సంబంధాలను బలోపేతం చేస్తున్న మరో అంశం ప్రవాస భారతీయులు. యుఏఈ జనాభాలో దాదాపు 35% మంది భారతీయులున్నారు. యుఏఈ ఆర్థిక వ్యవస్థకు వారెంతో కీలకం. 2020లో ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన ప్రవాసులు భారత్ కు 6.8 లక్షల కోట్ల వరకు పంపారు. అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల నుంచి డబ్బు ఎక్కువగా వస్తోంది. అయితే గల్ఫ్ దేశాల నుంచి కూడా భారత్ పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. 2020లో ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన ప్రవాసులు స్వదేశానికి పంపిన 6.8 లక్షల కోట్లలో యుఏఈ నుంచి వచ్చింది 18%. డబ్బు పంపే వారిలో ఎక్కువ మంది గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులే. 2018లో విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ ఇళ్లకు 6.4 లక్షల కోట్లు పంపారు. ఇందులో యుఏఈలో పనిచేస్తున్న వారి వాటా 1,00,000 కోట్లు. సౌదీ అరేబియా నుంచి 91,000 కోట్లు, కువైట్ నుంచి 33,000 కోట్లు, ఒమన్ నుంచి 27,000 కోట్లు పంపించారు. యుఏఈకి మన దేశంతో, మనకు యుఏఈతోనూ చాలా అవసరాలు ఉన్నాయి. అందుకే ఇరు దేశాల మధ్య సంబంధాల కోసం ఇటు మోడీ, అటు అల్ నహ్యాన్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలవంతమవుతున్నాయని చెప్పడానికి అల్ నహ్యాన్ గుజరాత్ పర్యటన, మోడీపై అభిమానాన్ని చాటుకోవడం వంటి అంశాలే ఉదాహరణ. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇదే విధంగా కొనసాగితే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నెరవేరడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.